మయన్మార్ భూకంపం దాటికి చిగురుటాకులా వణికిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మయన్మార్ భూకంప తీవ్రతకు భారత్, బంగ్లాదేశ్, థాయిలాండ్ కూడా భయపడ్డాయి. అయితే మయన్మార్కు భూకంపాలు ఇవేమీ కొత్త కాదు. గతంలో కూడా ఇలాగే వెంటాడాయి. 7 అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చిన భూకంపాల తీవ్రతకు మయన్మార్ వణికిపోయింది. భూగర్భంలో విస్తరించిన ప్రమాదకర ఫలకాల కారణంగా ఆ దేశం ఇబ్బందులు పడింది. 1200 కిలోమీటర్ల పరిధిలో భూకంపాల ముప్పు ఉందని నిపుణులు తేల్చారు. దక్షిణాసియా దేశమైన మయన్మార్లో ఇంత తీవ్రంగా భూమి కంపించడానికి కారణాలు ఏమిటనేది ఆసక్తిగా మారింది. భూకంప కేంద్రం మధ్య మయన్మార్లోని అత్యంత క్రియాశీలంగా ఉండే సగాయింగ్ ఫాల్ట్కు సమీపంలో ఉంటుంది. తరచూ భూకంపాలకు కేంద్రంగా మారి ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రాంతం ప్రత్యేకమైన భౌగోళిక స్వభావంతో నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉంటుంది. సాధారణంగా భూమి పైపొరలో అనేక ఫలకాలు ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్లు అని పిలుస్తారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. అటువంటి ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రో ప్లేట్ మధ్య సగాయింగ్ ఫాల్ట్ ఉంటుంది. మయన్మార్లో ఇది దాదాపు 1200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ భూఫలకాలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. ఈ కదలికలు సగాయింగ్ ఫాల్ట్కి ఏడాదికి 11 మిల్లీమీటర్ల నుండి 18 మిల్లీమీటర్ల వేగంతో జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 18 మిల్లీమీటర్లు అంటే చాలా ఎక్కువని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగుతూ ఉండడంతో కాలక్రమేణా అంచుల వద్ద రాపిడికి గురై ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తోంది. ఒత్తిడి మరీ ఎక్కువ ఉంటే పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. భూకంప కేంద్రం లోతు కూడా ఇక్కడ ఇబ్బందిగానే ఉంటుంది. లోతు ఎంత తక్కువగా ఉంటే అంత ఇబ్బందిగా ఉంటాయి. సగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్ గతంలో అనేక భూకంపాలు సంభవించాయి. లోతు ఎంత తక్కువగా ఉంటే అంత ఇబ్బందిగా ఉంటాయి. సగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్లో గతంలో అనేక సార్లు భూకంపాలు సంభవించాయి. రెడ్ జోన్లో ఉన్న ఈ ప్రాంతంలో గత 100 ఏళ్లలో 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 సార్లు భూకంపాలు వచ్చినట్లు సమాచారం. 1946లో 7.7 తీవ్రతతో రాగా 1956లోనూ 7.1 తీవ్రతతో భూమి కంపించింది. 1988లో షాన్లో, 2004లో కోకో ద్వీపంలో వచ్చిన బలమైన ప్రకంపనలతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 2011లో టార్లేలో వచ్చిన భూకంపంలో 151 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. 2016లోనూ 6.9 తీవ్రతతో రాగా తాజాగా 7.7 తీవ్రతతో ఇది సంభవించడంతో భారీ నష్టాలు వాటిల్లాయి.